అబద్ధం రెక్కలు కట్టుకుని ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం కనీసం చెప్పులు కూడా వేసుకోలేదంట. సరిగ్గా సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పేరు తమ్నెల్లో ఉంటే చాలు వ్యూస్ వర్షం కురుస్తుందని కొందరు యూట్యూబ్ పెయిడ్ జర్నలిస్టులు ఆరాటపడుతున్నారు. అందులో తొలి వెలుగు రఘు కోడి చెరువు కబ్జా చేసిన పవన్ కళ్యాణ్ అనే తాజా వీడియోనే ఒక పెద్ద ఉదాహరణ. అసలు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెరువును కబ్జా చేసినట్టు కనీస ఆధారాలు లేకుండా చేసిన ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న ఫేక్ ఎజెండా ఏంటి, చట్టం ఏం చెబుతోంది, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు రఘు జనాలను కన్ఫ్యూజ్ చేసిన అతిపెద్ద పాయింట్ గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఖాళీగా ఉన్న ప్రభుత్వ చెరువుల్లోకి వెళ్ళి ముళ్ళ కంపలు క్లీన్ చేసి కంచెలు వేసి తన పేరు మీద నేరుగా మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. జన్వాడలోని సర్వే నెంబర్ 706లో ఉన్న ఆ భూమి 2014 కంటే ఎన్నో దశాబ్దాల క్రితమే ప్రభుత్వ రికార్డులో ప్రైవేట్ పట్టా భూమిగా నమోదై ఉంది. ఆ పాత పట్టా భూమిని 15/12/2014వ తేదీన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 54 ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం ప్రభుత్వానికి పన్నులు కట్టి మరీ రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదు చేయించుకున్నారు. చట్టం ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటేనే లాఫుల్ ఓనర్షిప్. కబ్జా చేసిన భూమికి ఏ సబ్ రిజిస్టర్ అయినా అధికారిక డాక్యుమెంట్ ఎలా ఇస్తాడు? తన సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిన వైట్ మనీతో దశాబ్దం క్రితం ఆయన ఆ భూమిని కొన్నారు. కట్ చేస్తే 2024 ఏపీ ఎన్నికల్లో తాను సబ్మిట్ చేసిన అధికారిక అఫిడవిట్లో ఆ జన్వాడ భూమి విలువ సుమారు 10 కోట్ల పైచిలుకు అని ఎన్నికల కమిషన్కు పబ్లిక్గా ప్రకటించారు. కబ్జాకోరులు ఆస్తులు దాచుకుంటారు కానీ ఇలా బహిరంగంగా ఎలక్షన్ అఫిడవిట్లో చూపిస్తారా? ఇక వాళ్ళు పదే చూపిస్తున్న FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లాజిక్ వద్దాం. ఈ పెయిడ్ జర్నలిస్టులకు తెలియని చట్టపరమైన నిజం ఒకటి ఉంది ఇక్కడ. FTL నిబంధనలు అనేవి కేవలం నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తాయి, కానీ యాజమాన్య హక్కులకు కాదు. FTL పరిధిలో ఉన్నా సరే అది శిఖం పట్టా భూమి అయితే అది పక్కాగా వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు. అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారన్న, దాన్ని ఏక్ ఫసలి అంటారన్నమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు. ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది. మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి. ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి. అవును, ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నారు. శంకరపల్లికి వెళ్ళే దారిలో పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్లో చూపించింది దాని వ్యవసాయ భూమిగానే. దీనికి అంతిమ చట్టపరమైన ఆధారం ఏంటంటే సెక్షన్ 22A. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి భూమికి సంబంధించిన రికార్డులు ఏవి కూడా ఆ నిషేధిత జాబితాలో లేవు. అధికారిక ధరణి డాక్యుమెంట్స్ స్పష్టం చేస్తున్న ఇదే విషయాన్ని. ఈ ఫేక్ ప్రచారం ఫలితంగానే ఈరోజు తొలి వెలుగు రఘు మీద తెలంగాణ DGPకి, సైబరాబాద్ CPకి, అలాగే హైడ్రా కమిషన్కు కూడా పక్కా ధరణి రికార్డులతో అఫీషియల్గా ఒక ఫిర్యాదు అందింది. ఒక వ్యక్తిగత ఆస్తి వ్యవహారాన్ని ఆంధ్ర నాయకులు వర్సెస్ తెలంగాణ ప్రజలు అనే కోణంలో మళ్లించి యూట్యూబ్ వ్యూస్ కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా ప్రవర్తించడం పక్కా పొలిటికల్ స్కెచ్. అసలు ఈ రఘు ఎవరు? ఈ తొలి వెలుగు ఛానల్ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారికి సర్టిఫికెట్లు ఇస్తున్న వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ తొలి వెలుగు ఛానల్ పుట్టుక వెనుకే ఒక పెద్ద ఫ్రాడ్ చరిత్ర ఉంది. TV9లో ఏకంగా 6,36,00,000 నిధులు కొల్లగొట్టి ఫోర్జరీ కేసుల్లో అరెస్ట్ అయి ఆ పదవి నుంచి గెంటేయబడ్డ రవి ప్రకాష్ పెట్టిన ఛానల్ ఈ తొలి వెలుగు ఛానల్. ఇది మేము చెప్తున్నమాట కాదు. 2019లో రవి ప్రకాష్ అరెస్ట్ అయినప్పుడు అంతర్జాతీయ జర్నలిజం సంస్థ అయినటువంటి CPJ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్, అలాగే ది వైర్, స్క్రోల్ లాంటి నేషనల్ మీడియా సంస్థలు మొత్తం తొలి వెలుగు ఫౌండర్ రవి ప్రకాష్ అని అఫీషియల్గా పబ్లిక్ రికార్డులో రాసిపెట్టాయి. ఫ్రాడ్ కేసులో ఉన్న ఫౌండర్ పెట్టిన ఛానల్లో ఉంటూ ఏ మచ్చాలేని పవన్ కళ్యాణ్ పారదర్శకత గురించి మీరా మాట్లాడేది. ఇక జర్నలిస్ట్ రఘు హిస్టరీ చూస్తే 2021లో గిరిజనులను రెచ్చగొట్టి పోలీసులపైనే దాడులకు ప్రేరేపించడనే కేసులో జైలుకెళ్లి ఊచలు లెక్కపెట్టి వచ్చాడు ఈ రఘు. హైడ్రా పేరు చెప్పి బెదిరించి ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడని వార్తలు కూడా ఉన్నాయి. అంతేకాదు జర్నలిజం అనే ముసుగులో ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆమెకు తెలియకుండానే అబార్షన్ పిల్స్ ఇచ్చాడనే దారుణమైన ఆరోపణలు, లీక్ అయిన వాట్సాప్ చాట్లు, అమ్మాయితో రెడీ హ్యాండెడ్గా దొరికిపోయి బతిమాలకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్స్, అమ్మాయిలను మోసం చేసి నీచమైన స్కౌండల్స్, దాడులు చేసి జైలుకి వెళ్ళిన ట్రాక్ రికార్డు. ఇది ఈ జర్నలిస్ట్ రఘు అసలు క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్లెస్ వ్యక్తులు ఏ మచ్చాలేని పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా లేదు. విమర్శించే ముందు ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకోవాలి కదా రఘు. చివరిగా మా ఛానల్ తరపున ఒక సవాల్ చేస్తున్నాం. ఈ కబ్జా ఆరోపణలు చేస్తున్న వాళ్ళు, దీని వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్ళు కబ్జా జరిగిందని నిరూపించడానికి ఒక్క లీగల్ ఆధారమైన మీ దగ్గర ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాం.